హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమారవి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇప్పుడు మా నాన్నైతే పూజ అయితే చేస్తున్నాడు. నేనైతే బండ్లు రెండిటికి బొట్లు అయితే పెట్టేసి ఇదిగోండి బొర్రెలు అయితే కలిపేస్తూ ఉన్నాను. పోయిన సంవత్సరం మా అమ్మ అయితే ఇదే రోజులలో ఉంది. ఇప్పుడు మా అమ్మ లేదని చాలా అంటే చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే ఇలా బండ్లు కన్నీటి చేసుకుంటుంటే మా అమ్మ ఉంటే ఎంత సంతోషపడేదో చూసారా. మా నాన్న అయితే కొంచెంసేపు పట్టే దిగులుగా కూర్చుని పోయాడు. నేనే దగ్గరుండని ఇట్లాగా అని చేసుకొని మా నాన్నని ఓదార్పు చెప్పి చేసామండి. గుమ్మడికి అయితే దిగదీసి కొట్టేసేసి చేపల ట్రబ్బుకి బండ్లకి అయితే మా నాన్న అయితే వ్యాపారం చేస్తాడు. అందువల్ల తక్కిడ ఆ ట్రబ్బు అవన్నీ పూజలు అయితే పెట్టేసాము. పూజలు అయితే పెట్టేసేసి ఒకసారిగా గుమ్మడికాయ దిగదీసి అయితే మా నాన్న అయితే కొట్టేశాడు. కొట్టినప్పుడు కూడా మా నాన్నకి మనసు ఏదో బాధగానే ఉందండి. మనసు అయితే చాలా చాలా బాధగానే ఉంది. నేను నా కొడుకైతే దగ్గరుండి పూజ అయితే చేసుకున్నాము. ఇది నిన్న ఈవినింగ్ చేసామండి. వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను ఇంటికాడ చేసుకోవాలనేసి నేను ఈవినింగే అక్కడ చేసేసాము. ఉంటే ఎంత బాగుండేది అని అనేసి మా నాన్న ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నాడు. మా నాన్న అవన్నీ క్లీన్ చేసుకుంటుంటేనండి కాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లాగే దీనంగా చూస్తూ ఉండిపోయింది. అసలు మా అమ్మ అయితే ఎక్కడికి పోలేదండి, మా ఇంటి దగ్గరే ఉంది. కానీ ప్రత్యక్షంగా లేకపోవచ్చు, పరోక్షంగా అయితే మా అమ్మ మాతోనే ఉంది. అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇలాగైతే జరిగిందండి పూజ. మీ పూజలు ఎంతవరకు వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ అండి, ఉంటాను.